హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామాస్ ఆఫ్ లైఫ్. ఈరోజు వీడియోలో దీపావళి పండుగ గురించిన విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ ఏడాది 2025 దీపావళి పండుగ తేదీ విషయంలో చాలా సందిగ్ధత నెలకొంది. కాబట్టి ఈసారి దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి, పూజకు శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఆశ్వేజ మాసం అంటేనే విజయమాసం. ఈ మాసం ప్రారంభమే దసరా శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది. బాగా గమనిస్తే అధర్మం మీద ధర్మం విజయం సాధించిన మాసం. ఈ మాసం ప్రారంభంలో జగజ్జనని దుర్గామాత వీరవిహారంతో నర్తించి మహిషాసుర సంహారం చేసి విజయశంకారావం మోగిస్తే, మాసాంతంలో చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి విజయదుందుబి మోగిస్తాడు. ఇలా లోకకంటకులుగా మారిన ఇద్దరు రాక్షసుల సంహారంతో సర్వలోకాలు విజయగర్వంతో ఆనంద దీపాలు వెలిగించిన రోజు దీపావళి పండుగ. ఇక మరొక విషయం ఏమిటంటే, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతుడై ఈ దీపావళి రోజే అయోధ్యకు తిరిగి వచ్చాడు. శ్రీరాముడు సీతా సమేతంగా రావడంతో అయోధ్యానగర ప్రజలు అందరూ దీపాల వరుసలతో సీతారాములకు స్వాగతం పలికి ఆనందోత్సాహంతో సంతోషంతో సంబరాలు చేశారు. బాణాసంచాలు కూడా కాల్చారు. అలాగే పంచపాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని దీపావళి పండుగ రోజే హస్తినకు చేరుకున్నారు. అంతేకాకుండా వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపినది కూడా ఈ దీపావళి రోజునే. అయితే బలిచక్రవర్తి ఈ దీపావళి పండుగ రోజున భూమి మీదకు వచ్చి ప్రజలను తనివితీరా చూసుకుంటారని కేరళ రాష్ట్ర ప్రజల విశ్వాసం. అందుకే కేరళ రాష్ట్రీయులు ఈ దీపావళి పండుగను బలి అమావాస్యగా జరుపుకుంటారు. మరొక విషయం ఏమిటంటే, షట్చక్రవర్తులలో ఒకరైన విక్రమార్కుడు ఈ దీపావళి పండుగ రోజే పట్టాభిషక్తుడయ్యాడు. అలాగే తొలి తెలుగు రాజైన శాలివాహనుడు కూడా ఈ దీపావళి పండుగ రోజే విక్రమార్కుడిని ఓడించి ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇలా ఇన్ని కారణాలు ఉండటం వల్ల దీపావళి పండుగ అంటేనే ఒక ఎమోషన్, ఒక క్రేజ్ ఉంటుందన్నమాట. ఇక ఈ ఏడాది 2025 దీపావళి పండుగ పూజకు శుభ సమయం తెలుసుకుందాం. దృక్పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3:44 ప్రారంభమవుతుంది. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజు దీపావళి పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7:08 నుంచి 8:18 వరకు శుభముహూర్తం ఉంది. అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు. అదే వృషభకాలం రాత్రి 7:08 నుంచి 9:03 వరకు ఉంటుంది. ఇక ఈ ఏడాది దీపావళి పండుగ విశేషాలు, శుభ సమయాలు తెలుసుకున్నారు కదా. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.